ఫ్రెండ్స్, సిబిఎన్ గారు బిల్డప్ ఇస్తున్నారు తప్ప అసలు విషయం ఏమీ లేదు ఆయన అడ్మినిస్ట్రేషన్ లో అని జగన్ గారు బోల్డ్ అని క్వశ్చన్స్ రేజ్ చేస్తా రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో అటాక్ పుటప్ చేశారు. ఇది ఎక్స్పెక్టెడే. అండ్ జగన్ గారు కూడా ఆయన స్టైల్లో ఆయన కాక్ డేటా చూపిస్తా ఆయన క్వశ్చన్స్ రేజ్ చేశారు. ఇది కూడా ఎక్స్పెక్టెడే. నాట్ దట్ ఐఎమ్ టేకింగ్ హిమ్ ఫర్ గ్రాంటెడ్, బట్ ఇట్ ఈస్ హిస్ మార్క్. అందుకని ఇది కూడా జగన్ గారు నుండి ఎక్స్పెక్టెడే. కానీ ఈ రీసెంట్ ప్రెస్ మీట్ స్పెషాలిటీ ఏంటంటే సీఎం గా సిబిఎన్ గారు కొత్త కేటగిరీస్ లో రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. అప్పుల్లోనే కాకుండా వాటన్నిటిని జగన్ గారు కాక్ డేటాతో మన ముందుకు తీసుకొచ్చారు ఈ ప్రెస్ మీట్ లో. అసలు అవి ఎలాంటి రికార్డ్స్ అంటే విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు అసలు నిజంగా ఎంత పెద్ద విజనరీయో స్టేటే కాదు దేశం మొత్తం షాక్ అయిపోయేలాగా రికార్డ్స్ బద్దలు కొట్టి అవతల పడేశారు సిబిఎన్ గారు. అండ్ ఈ ప్రెస్ మీట్ వల్ల నేను బోలెడని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నా. ఇందులో డిస్కస్ చేసిన డేటా వల్ల జగన్ గారి టైంలో కూడా జరిగిన వాటి మీద నాకు జగన్ గారిని కూడా క్వశ్చన్స్ రేజ్ చేసే అవకాశం అండ్ నాలెడ్జ్ ఈ ప్రెస్ మీట్ వల్ల వచ్చింది. ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్, నాకైతే ఒక విషయం అసలు నచ్చలేదు. అది జగన్ గారు రిపీటెడ్ గా చేస్తున్నారు. గంటలు కొద్ది ప్రెస్ మీట్స్ పెట్టడం కాదు. దాని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మాట్లాడాను. వద్దు సార్, ఈ గంటల మ్యారథాన్ ప్రెస్ మీట్స్ వద్దు అని ఆల్రెడీ చెప్పాను. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది నాకు నచ్చనిది ఇంకొక విషయం ఉంది. సో ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేద్దామంటే సిబిఎన్ గారు బద్దలు కొట్టిన ఆ కొత్త రికార్డ్స్ ఏంటి అప్పులు కాకుండా. జగన్ గారు అంటున్నట్టు సిబిఎన్ గారు ఓన్లీ బిల్డప్ మాత్రమే ఇస్తున్నారా? సిబిఎన్ గారిని జగన్ గారు ఇలాగ అంటుంటే నేను ఈ విషయంలో జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నానా? దానికి నా దగ్గర ఉన్న సపోర్టింగ్ డేటా ఏంటి? అండ్ మన స్టేట్ లేటెస్ట్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని డీప్ డైవ్ చేద్దాం ఈ ఎపిసోడ్ లో. అండ్ జగన్ గారు ప్రెజెంట్ చేసిన ఫిగర్స్ లో నుండే కాక్ డేటాలో నుండే జగన్ గారి టైంలో జరిగిన వాటి మీద నేను కొన్ని క్వశ్చన్స్ ప్రెజెంట్ చేస్తాను జగన్ గారికి. వాటికి ఆయన దగ్గర సమాధానం ఉందో లేదో మీరే చెప్పండి, మీకు గినక తెలిస్తే. అండ్ ఈ ప్రెస్ మీట్ లో నాకు నచ్చని విషయం ఒకటి ఉంది, అది కూడా మీతో డిస్కస్ చేస్తా. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. ఆల్రైట్, మనం డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు జగన్ గారు మీరు ఈ వీడియో చూడాలి, ప్లీజ్ మా కోసం ఒకసారి చూడండి.今朝の閣議の前のカメラもっと危機管理をしてまいりたいと思います。申し訳ございません。సార్, అక్కడ పరిగెట్టింది ఎవరో తెలుసా? జాపనీస్ మినిస్టర్. హర్ నేమ్ ఇస్ కిమి ఒనాడా, జపనీస్ మినిస్టర్ ఫర్ ఎకనామిక్ సెక్యూరిటీ. ఆవిడ ఎందుకు అలా పరిగెత్తారు తెలుసా? లాస్ట్ వీక్ వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ కి ఆవిడ అటెండ్ అవ్వాలి. కానీ ఆవిడ వస్తున్న దారిలో ట్రాఫిక్ కంజెషన్ వల్ల 5 minutes లేట్ గా వచ్చారు. అందుకని ఆవిడ కార్ దిగి ఆ మీటింగ్ కి లేట్ గా వెళుతున్న ఆ మీటింగ్ కి పరిగెత్తుకుంటా వెళ్ళడమే కాకుండా ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కంట్రీ మొత్తానికి 5 minutes లేట్ గా వచ్చినందుకు ఆవిడ సారీ చెప్పారు. టేక్ ఎ సెకండ్ అండ్ ప్రాసెస్ దిస్. ఆ కంట్రీ మినిస్టర్, జపాన్ మినిస్టర్ రావాల్సిన మీటింగ్ కి 5 minutes లేట్ గా వచ్చారని ఆ కంట్రీ సిటిజన్స్ అందరికీ సారీ చెప్పారు. ఇది మీకు ఎందుకు చూపించానంటే సార్ జగన్ గారు, మీరు ప్రతిసారి 11 కి ప్రెస్ మీట్ అంటారు. అది 11:20కి స్టార్ట్ అవ్వచ్చు, 11:40కి స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇదేమైనా ఒకసారో 2 సార్లు జరిగితే సర్లే, ఓకే, వి ఆల్ ఆర్ హ్యూమన్స్ అనుకోవచ్చు. కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఆల్మోస్ట్ ప్రతిసారి మీరు అనౌన్స్ చేసిన టైం కి మాత్రం స్టార్ట్ అవుతుంది. సార్, మీరు స్టేట్ లో ఫేస్ ఆఫ్ ది అపోజిషన్ కదా, అండ్ ఆల్సో యు ఆర్ ది ఆస్పిరెంట్ ఫర్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇన్ అసెంబ్లీ కదా. ఇంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి మీకు టైం సెన్స్ కూడా ఉండాలి కదా సార్. మీరు ఆల్మోస్ట్ ప్రతిసారి ఇదే తంతు. మీరు అనౌన్స్ చేసే టైం ఒకటి ఉంటుంది, మీరు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే టైం ఇంకోటి ఉంటుంది. కనీసం మీరు అపాలజీ కూడా చెప్పరు, సారీ ఫర్ ద లేట్ అని. కీ లీడర్షిప్ పొజిషన్స్ లో గానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా గానీ టైం సెన్స్ లేకుండా వాళ్ళ స్థాయికి వచ్చిన వాళ్ళు ఒకరిని చూపించండి చూద్దాం. పక్కన వాళ్ళ టైం కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, పంక్చువాలిటీ మెయింటైన్ చేయకుండా ఆ లీడర్షిప్ లెవెల్ కి వచ్చిన వాళ్ళని ఒకళ్ళు చూపించండి చూద్దాం. పైగా మీరు ఇలా చేస్తుంటేనే నాకు ఎందుకు కన్సర్నింగ్ ఉందో తెలుసా? మీరు మన స్టేట్ లో అందరు పాలిటిషియన్స్ లాగా చెత్త మాట్లాడతా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా మీకంటూ ఒక ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా. మరి టైం సెన్స్ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు సార్? మీరు సెట్ చేసిన స్టాండర్డ్స్ నే ఇన్ వర్డ్ అండ్ స్పిరిట్ ఎగ్జిక్యూట్ చేయండి, అప్హోల్డ్ చేయండి. మీరు పబ్లిక్ టైం కి వాల్యూ ఇచ్చిన వాళ్ళు అవుతారు, పబ్లిక్ కి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లుక్ ఎట్ దోస్ జాపనీస్ పాలిటిషియన్స్ సార్, ముచ్చటేస్తున్న వాళ్ళని చూస్తుంటే 5 minutes లేట్ గా వచ్చినందుకు ఆ కంట్రీ మొత్తానికి సారీ చెప్పారు జాపనీస్ మినిస్టర్. ఇది జరిగింది కూడా లాస్ట్ వీకే. అండ్ ఇదే కాదు, 2019 లో జాపనీస్ ఒలింపిక్స్ మినిస్టర్ ఆయన 3 minutes లేట్ గా వచ్చారు ఒక పార్లమెంటరీ మీటింగ్ అని, ఆయన కూడా అపాలజీ చెప్పారు. అసలు వీళ్ళని చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. ఇట్ షోస్ హౌ మచ్ దే రెస్పెక్ట్ పబ్లిక్ టైం యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షోస్ హౌ మచ్ దే రెస్పెక్ట్ దేర్ పీపుల్. ఇటేమో మీరు చూస్తే 11 కి మీటింగ్ అంటారు, అది ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో తెలియదు. కనీసం లేట్ గా వచ్చినందుకు సారీ కూడా చెప్పరు జనాలకి. బాలేదు సార్. అండ్ ఇది మీకు కాబట్టే నాకు చెప్పడానికి కూడా కొంచెం హోప్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకి చెప్పడం కూడా వేస్ట్. ఇప్పుడు చూడండి, సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీటింగ్స్ లో, అవి ఎలాంటి మీటింగ్స్ అయినా, అసెంబ్లీలో అవ్వచ్చు, అసెంబ్లీ బయట అవ్వచ్చు, ఎక్కడైనా కానీ వాళ్ళు మాట్లాడేది ఆల్మోస్ట్ వేస్ట్. స్టేట్ కి పనికొచ్చే
పనికొచ్చేవేమీ మాట్లాడరు, సబ్జెక్ట్ ఉండదు, ప్రాపగాండాస్ తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో అసలు ఏమీ ఉండదు, నాన్ సెన్స్. మీరు అలాగా లేరు కాబట్టే నాకు చెప్పాలనిపించింది సార్. లేదు విజయ్, టైంకి వస్తే మన పబ్లిక్ వాల్యూ ఉండదు, మనం ఎంత లేట్ గా వస్తే మన వాల్యూ అంత పెరిగిద్ది అని అంటే ఇంకా మీ ఇష్టం సార్. మై రీడింగ్ ఈజ్ ఈ జమానా అలా లేదు. టైంకి వచ్చి సోది లేకుండా మాట్లాడే వాళ్ళకి ఈ జనరేషన్, ఈ జమానా చాలా వాల్యూ ఇస్తుంది. ఎంత లేట్ గా వస్తే అంత వాల్యూ పెరిగిద్ది అనే వాళ్ళ గురించి మాట్లాడతా నేను నా టైం వేస్ట్ చేయను ఇక్కడ. సో మీరు దయచేసి ఈ జాపనీస్ మినిస్టర్స్ నుంచి కాస్త ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు టైం సెన్స్ మెయింటైన్ చేస్తా ఆ గంటల గంటల ప్రెస్ మీట్లు కాకుండా సాధారణ మనుషులను దృష్టిలో పెట్టుకొని షార్ట్ గా చేయండి సార్. ఇవి పెట్టడం కూడా అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్ గా క్రిస్ప్ గా పెడతా ఉండండి సార్. ఎనీవేస్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ మెయిన్ సబ్జెక్ట్. జగన్ గారు రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో కాగ్ డేటాని కోట్ చేస్తా ఎప్పుడు చూపించే మెట్రిక్స్ చూపించడమే కాకుండా కొన్ని కొత్త డేటా పాయింట్స్ ప్రెజెంట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఇవి. సిబిఎన్ గారి విజన్ ఎంత పెద్దదో ఈ డేటా పాయింట్స్ చూస్తే చాలా క్లియర్ గా అర్థం అవుద్ది. సీఎం గా సిబిఎన్ గారు బ్రేక్ చేస్తున్న కొత్త కొత్త రికార్డ్స్ ఏంటో కూడా ఈ డేటా పాయింట్స్ చూస్తే తెలుస్తుంది. అవేంటో ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. సిబిఎన్ గారు డైలీ ఎన్నో స్పీచెస్ ఇస్తూ ఉంటారు, మీటింగ్స్ కి అటెండ్ అవుతూ ఉంటారు, ఎమ్మెల్యేస్ తో అవ్వచ్చు, ఐఏఎస్ తో అవ్వచ్చు, నార్మల్ పబ్లిక్ తో అవ్వచ్చు, బోల్డ్ అన్ని మీటింగ్స్, బోల్డ్ అన్ని స్పీచెస్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకి టమ్కి వేస్తారు, అదే మీడియాలో కవరేజ్ చేస్తారు, మనం డైలీ చూస్తూ ఉంటాం. కానీ ఈ మీటింగ్స్ అన్నిట్లో, ఆయన స్పీచెస్ అన్నిట్లో కూడా ఎక్కడైనా ఒక వెరీ ఇంపార్టెంట్ నంబర్ ని, ఒక క్రూషల్ డేటా పాయింట్ మాత్రం ఎక్కడ ప్రస్తావించరు. పొరపాటునైనా నోట్లోంచి దొర్లిద్దేమో అని చూస్తా, అబ్బే జగన్ గారైనా ఒక మాట ఎక్కువ కాకుండా ఒక మాట తక్కువ కాకుండా మాట్లాడే ప్రతి వర్డ్ పేపర్ లో చూసుకుంటా మాట్లాడతారు. కానీ సిబిఎన్ గారు ఇస్ రిలేటివ్లీ మోర్ ఫ్లూయెంట్. ఆయన చిన్న స్లిప్ మీద కీవర్డ్స్ మాత్రమే రాసుకొని వస్తారేమో, జగన్ గారు లాగా ప్రతి వర్డ్ చూస్తా చదవకుండా ఆయన ఒక ఫ్లో లో వెళ్తా ఉంటారు. సో ఆ ఫ్లో లో ఎక్కడైనా దొరుకుతారేమో, ఆ డేటా పాయింట్ గురించి పొరపాటునైనా మాట్లాడతారేమో అని అనుకుంటా. అసలు ఛాన్సే లేదు. అదేంటంటే రెవెన్యూ డెఫిసిట్. ఇది చాలా ఇంపార్టెంట్ నంబర్, అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ భాషలో చెప్తా. మీ ఫ్యామిలీ, మీ ఇల్లు రన్ అవడానికి రెండు రకాల ఖర్చులు మీరు పెట్టాల్సి వస్తుంది. ఒకటి మీ గ్రాసరీస్, ఇంట్లో హెల్పింగ్ స్టాఫ్ ఉంటే వాళ్ళ సాలరీస్, బండి పెట్రోల్, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఇలాంటివి. అంటే మీ డైలీ నీడ్స్, మీ ప్రెసెంట్ నీడ్స్ కోసం మీరు పెట్టాల్సిన ఖర్చులు. రెండోది మీరు కమర్షియల్ బిల్డింగ్ కట్టాలనుకుంటారు, షాప్స్ అవి ఉండేవి, వాటి నుండి మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ రావడానికి మీరు కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు అనుకోండి, దానికోసం మీరు బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళకి ఈఎంఐ కింద ఇంత అమౌంట్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపి కడతా ఉంటారు కదా, అవి రెండో కేటగిరీ ఖర్చులు. వాటికి ఇన్కమ్ ఇప్పుడే రావు, ఫ్యూచర్ లో వచ్చే వాటికి ఇప్పటి నుండి మీరు నెల నెల ఈఎంఐస్ కడతా ఉంటారు. ఈ ఈఎంఐ కట్టడం అనేది ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్. ఇవి మీ ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి మీరు పెట్టే రెండు రకాల ఖర్చులు. మన గవర్నమెంట్ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే రెండు రకాల ఖర్చులు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ పే చేయడం, ప్రామిస్ చేసిన సబ్సిడీస్ ఇవ్వడం, పెన్షన్స్ ఇవ్వడం, స్టేట్ ని ఉచితాల్లో ముంచడం. ఇవన్నీ కూడా ప్రతి నెల మన ఫ్యామిలీని రన్ చేయాలంటే ఎలాగైతే ఖర్చులు పెడతామో అలాగే మన గవర్నమెంట్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా చేయాల్సిన ఖర్చులు ఇవి. వీటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. రెండోది మనం ఇందాక అనుకున్నట్టు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి మనం అప్పు తీసుకొని ప్రతి నెల ఈఎంఐ ఎలాగ కడతా ఉంటామో అలాగే గవర్నమెంట్ కూడా పబ్లిక్ అసెట్స్ బిల్డ్ చేయడానికి, రోడ్స్ అవ్వచ్చు, పోర్ట్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వాటి మీద ఖర్చు చేస్తా, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తా, వాటి నుంచి ఫ్యూచర్ ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా చేసే ఎక్స్పెండిచర్ ఉంటుంది. దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఇప్పుడు ప్రస్తుత అవసరాల కోసం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఫ్యూచర్ కోసం ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్. ఇది క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు మీ మంత్లీ ఇన్కమ్ 50,000 అనుకుందాం అండ్ మీ మంత్లీ ఖర్చులు 70,000 అనుకుందాం. అంటే మీరు ఎంత లోటులో ఉన్నారు? 20,000 లోటులో ఉన్నారు. 20,000 డెఫిసిట్. అంటే మీరు నెల నెల చేసే ఖర్చులు మీ ఆదాయం కన్నా 20,000 ఎక్కువ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీ ఫ్యామిలీ లోటు బడ్జెట్ లో ఉంది అంటారు, మీ ఫ్యామిలీ రెవెన్యూ డెఫిసిట్ లో ఉంది అంటారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్సెస్ పరిస్థితి చూడండి. జగన్ గారి లాస్ట్ ఫైనాన్షియల్ 2023-24 లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ వాజ్ రఫ్లీ అరౌండ్ 38,600 crores. అదే భారీ నంబర్ 38,600 కోట్లు జగన్ గారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన స్టేట్ కున్న రెవెన్యూ డెఫిసిట్. బట్ సిబిఎన్ గారు వచ్చాక జస్ట్ 1 ఇయర్ లో 2024-25 కి రెవెన్యూ డెఫిసిట్ ఎంత పెరిగిందో తెలుసా? 60,200 కోట్లు. జస్ట్ టేక్ ఎ మూమెంట్ అండ్ లెట్ దట్ సింక్ ఇన్. మనం ఆల్రెడీ జగన్ గారు దిగిపోయే టైంకి 38,000 కోట్ల దాకా రెవెన్యూ డెఫిసిట్ లో ఉంటే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో, విజనరీ సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో వచ్చిన ఫస్ట్ ఇయర్ తర్వాత మన రెవెన్యూ డెఫిసిట్ 60,000 crores కి పెరిగింది ఇన్ 1 ఇయర్. దట్స్ అ వాపింగ్ 56% ఇంక్రీస్. అంటే ఆల్రెడీ మీ ఫ్యామిలీకి 38,000 రూపాయలు లోటు ఉంటే అది 60,000కి పెరిగితే అది ఎంత పెయిన్ క్రియేట్ చేస్తుంది? జగన్ గారు చాలా స్మార్ట్ గా దీనికి కారణం సిబిఎన్ గారే అని ఆయన నెత్తి మీదే మొత్తం పెడతా, విచ్ ఇన్ వే హీ డిజర్వ్స్ ఇట్ టు, నో డౌట్ ఆన్ దాట్. కానీ జగన్ గారికి ఇందులో పాత్ర ఏమీ లేదా? ఆ డీటెయిల్స్ లో కూడా స్లోగా వెళ్దాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకని జస్ట్ 1 ఇయర్ లో, సిబిఎన్ గారు వచ్చిన 1 ఇయర్ లో మన రెవెన్యూ డెఫిసిట్ ఇంత దారుణంగా డిజాస్టర్స్ గా తయారైంది? అండ్ దట్ టు
విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో రెవెన్యూ డెఫిసిట్ ఇంత దారుణంగా పెరిగింది? ఎందుకని? సిబిఎన్ గారు గవర్నమెంట్ ఖర్చులు పెంచేశారా, లేదా సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో మన స్టేట్ ఆదాయాలు పడిపోయాయా? డెఫిసిట్స్ ఆల్వేస్ టెల్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. దే రివీల్ ద రియాలిటీ దట్ పొలిటీషియన్స్ కాన్స్టెంట్లీ హైడ్ ఫ్రమ్ us. మన స్టేట్ ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉంది అని నేకెడ్ గా నిలబెడతాయి ఈ డెఫిసిట్ నంబర్స్. సో మన స్టేట్ లోటులోకి వెళ్ళిపోవడానికి, డెఫిసిట్ లోకి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? ఖర్చులు పెంచవతలు పడేశారా, లేదా ఆదాయాలు పడిపోయాయా, లేదా రెండు జరిగాయా ఈ డిజాస్టర్ అవడానికి అని చూస్తే ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టారో చూద్దాం. చూడండి, జగన్ గారి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 లో టోటల్ ఎక్స్పెండిచర్ వాజ్ అరౌండ్ 2.36 lakh crores. ఆయన వెళ్ళిపోయి సిబిఎన్ గారు వచ్చిన తర్వాత 2024-25 ఇయర్ లో ఇట్ ఇంక్రీస్ టు 2.49 lakh crores. సో ఎస్, స్పెండింగ్ ఇంక్రీస్ బట్ నాట్ డ్రామాటికలీ. 6% మాత్రమే స్పెండింగ్ పెంచారు. అంటే డెఫిసిట్ ఇంత దారుణంగా డిజాస్టర్స్ లెవెల్స్ లో పెరగడానికి, 56% ఇన్ 1 year లో పెరగడానికి స్పెండింగ్, ఎక్స్పెండిచర్ ఒకటే రీజన్ కాదు. మరి ఇంకేం కావాలి? గవర్నమెంట్ కి వచ్చే ఆదాయాలు ఏమైనా పడిపోయాయా? అవి కూడా చూద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూ రెసీట్స్ జగన్ గారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 లో ఇట్ వాజ్ అరౌండ్ 1.73 lakh crores. బట్ నెక్స్ట్ ఇయర్ సిబిఎన్ గారు వచ్చాక ఇట్ డ్రాప్ టు 1.67 lakh crores. మీనింగ్ గవర్నమెంట్ ఇన్కమ్ యాక్చువల్లీ డిక్రీస్డ్ by 3.5%. రెవెన్యూ రిసీట్స్ ద్వారా గవర్నమెంట్ కి రావాల్సిన ఆదాయం సిబిఎన్ గారు వచ్చిన ఫస్ట్ ఇయర్ లో 3.5% పడిపోయాయి కంపేర్ టు 2023-24. ఇక్కడ నుండి కథ రసవత్రంగా మారుతుంది. చూడండి, విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో స్టేట్ ఆదాయం పడిపోయింది. కనీసం జగన్ గారు వెళ్లే టైంకి ఏ లెవెల్లో అయితే ఉంచి వెళ్లారో ఆ లెవెల్ కైనా ఉంచడం కాదు. సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో స్టేట్ ఆదాయం పడిపోయింది. ఇందుకనే నేను మొత్తుకునేది, సిబిఎన్ గారికి విజనరీ అనే వర్డ్ కి, సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి అసలు సంబంధం ఏంటి అని. అంతే కదండి, ఒక పక్కన స్పెండింగ్ పెంచేస్తా ఇన్కమ్ పడిపోతా ఉంటే ఇంకేమవుద్ది డెఫిసిట్ పెరగకుండా ఇంత డిజాస్టర్స్ లెవెల్స్ లో? కానీ ఇక్కడ మనం కొంచెం జూమింగ్ చేయాలి. వేర్ ఎగ్జాక్ట్లీ డిడ్ దట్ ఇన్కమ్ ఫాల్? గవర్నమెంట్ కి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా. సో ఏ ఇన్కమ్ సోర్స్ తగ్గడం వల్ల ఇంత డిజాస్టర్ జరుగుతుంది? స్టేట్ కి ట్యాక్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ పడిపోయిందా? సెంట్రల్ గవర్నమెంట్ కి కట్టే ట్యాక్సెస్ లో నుండి మన స్టేట్ కి వచ్చే షేర్ ఏమైనా తగ్గిందా? నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ పడిపోయాయా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ పడిపోయాయా? లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. చూడండి, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 2023-24 లో ఇట్ వాజ్ రఫ్లీ 85,900 crores. అది నెక్స్ట్ ఇయర్ సిబిఎన్ గారు వచ్చిన తర్వాత 89,400 crores కి పెరిగింది. మీనింగ్ స్టేట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్డ్. విజనరీ అండ్ టమ్కి వేసుకునే లెవెల్స్ లో పెరగలేదు. కనీసం సిబిఎన్ గారు సెట్ చేసుకున్న టార్గెట్ 15% టార్గెట్ రేంజ్ లో కూడా అది పెరగలేదు. పెరిగింది కేవలం 4.1% మాత్రమే. నెక్స్ట్ సెంట్రల్ ట్యాక్సెస్ షేర్ చూస్తే 2023-24 లో మనకు వచ్చింది రఫ్లీ 45.7 crores అయితే 2024-25 లో సిబిఎన్ గారి ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకు వచ్చింది 52,000 crores. అంటే 13.9% పెరిగాయి. గుడ్. ఇది మనకు రావాల్సిన వాటా మనం తెచ్చుకోవడం. మరి ప్రాబ్లం ఎక్కడ ఉండొచ్చు? ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ సెంట్రల్ గ్రాంట్స్. చూడండి, 2023-24 లో ఆంధ్రప్రదేశ్ కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన గ్రాంట్స్ రఫ్లీ 34,700 crores అయితే సిబిఎన్ గారు వచ్చిన ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అది 20,100 crores పడిపోయింది. అంటే 42% ఫాల్. వెయిట్, అదేంటి? సిబిఎన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ లో కింగ్ మేకర్ కదా. సిబిఎన్ గారు సపోర్ట్ తోనే కదా సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ అయింది. అలాంటి పార్ట్నర్ కి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా ఉండే క్వశ్చనే లేదు. మరి ఆ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ తో దబాయించి మరీ తెచ్చుకోవాల్సింది పోయి 42% జగన్ గారి టైం కన్నా పడిపోవడం ఏంటి? సిబిఎన్ గారు ఏమీ అమాయకులు కాదు. అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తామని చెప్పి రిటర్న్ గా ఎలాంటి బెనిఫిట్ తీసుకోకుండా ఫ్రీ రైడ్ ఇవ్వడానికి వి నో దట్ దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్. ఎవ్వరు ఎవరికి ఊరికినే ఏమీ చెయ్యరు. కానీ స్టేట్ కి మాత్రం బెనిఫిట్ జరగట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నౌ థింక్ కేర్ఫుల్లీ. వచ్చిన ఫస్ట్ ఇయర్ లోనే ఇంత డిజాస్టర్స్ గా మన ఆదాయాలు పడిపోయినప్పుడు, ఖర్చులు ఇంకా పెంచుతా ఆదాయాలు పడిపోతున్నప్పుడు సిబిఎన్ గారి ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, కామన్ సెన్స్ యూస్ చేసి మన ఖర్చులు తగ్గించుకోవాలి, లేదా అప్పులు చేయాలి. మిగతా సీఎంస్ అయితే అప్పులు చేస్తున్నారు కానీ సిబిఎన్ గారు వాళ్ళలాగా కాదు కదా. ఆయన సంపద సృష్టికర్త అని చెప్పుకుంటారు కాబట్టి, టమ్కి కూడా వేయించుకుంటారు కాబట్టి అప్పు తీసుకోకుండా ఇన్నోవేషన్స్ తో, టెక్నాలజీతో, ఏఐతో సంపద సృష్టించాలి, లేదా కనీసం ఖర్చులైనా తగ్గించుకోవాలి. మరి ఏం చేశారు తెలుసా విజనరీ అని చెప్పుకునే సిబిఎన్ గారు? అది తెలుసుకోవాలంటే మన ఫిస్కల్ డెఫిసిట్ నంబర్ చూస్తే మీకు మొత్తం స్టోరీ అర్థమైపోద్ది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన గవర్నమెంట్ పెట్టే మొత్తం ఖర్చుకిను మనకు వచ్చే ఆదాయానికి ఉన్న డిఫరెన్స్. ఆదాయానికి మించి మనం ఖర్చులు చేస్తున్నాం కాబట్టి, ఆ ఖర్చు చేయడానికి ఊరికినే గాల్లోంచి డబ్బులు రావు కాబట్టి ఎంత అప్పు చేస్తున్నాం అని చెప్పేది ఈ ఫిస్కల్ డెఫిసిట్ నంబర్. చూడండి, 2023-24 జగన్ గారి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే అప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ వాజ్ అరౌండ్ 62,700 crores. అదే పెద్ద నంబర్, బోలెడంత కన్సర్నింగ్ ఫిగర్ అది. దాన్ని ఇప్పుడు సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో ఎంతకు తీసుకెళ్లారు
తెలుసా? ద విజనరీ సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో 81,000 crores. దట్ ఈస్ ఆల్మోస్ట్ 29% ఇంక్రీజ్ ఇన్ సింగిల్ ఇయర్. విజనరీ సంపద సృష్టికర్త అని చెప్పుకునే సిబిఎన్ గారు జగన్ గారి కన్నా అధ్వానంగా 25% ఇంక్రీజ్ చేసి అవతల పడేసారు ఫిజికల్ డెఫిసిట్ ని 1 year లో. ఎందుకు పెరిగిందో చెప్పండి. ఇప్పుడు ఏమైనా కోవిడ్ ఉందా మన ఆంధ్రప్రదేశ్ లో? వీళ్ళ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ లో ఇలాంటి చెప్పించగలరు. ప్రపంచంలో దేశంలో ఎక్కడ చూడు బోల్డని వైరస్లు తిరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఉన్నా కూడా సిబిఎన్ గారు అది తట్టుకోవడానికి ఫిజికల్ డెఫిసిట్ ని పెంచారు, దానికోసమే అప్పులు చేస్తున్నారు అని టమ్కి వేయించగలరు. చూడండి, మీకు స్టోరీ అర్థమవుతుందా? మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? రెవెన్యూ డెఫిసిట్ 56% పెరిగిపోయింది సింగిల్ ఇయర్ లో అన్న దగ్గర స్టార్ట్ చేసి ఎందుకు అంత దారుణంగా లోటు పెరిగింది అని అర్థం చేసుకోవడానికి మనం ఖర్చులు పెరిగాయా లేదా ఆదాయాలు పడిపోయాయా లేదా రెండు జరిగాయా అని చూడడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా ఖర్చులు పెంచారు, ఆదాయాలు పడిపోయాయి. అండ్ దీన్ని తట్టుకోవడానికి సిబిఎన్ గారు ఏం చేశారు? కుంభవృష్టి లాగా అప్పుల వృష్టిని కురిపించారు. పోనీ ఆ అప్పులు తెచ్చి ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, పబ్లిక్ అసెట్స్ క్రియేట్ చేయడం మీద ఏమైనా పెట్టారా అని చూస్తే అది కూడా చూడండి. జగన్ గారి టైంలో లాస్ట్ ఫైనాన్షియల్ 2023-24 లో అరౌండ్ 23,000 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడితే ఇప్పుడు సిబిఎన్ గారు వచ్చాక ఏది సిబిఎన్ గారు అంటే డెవలప్మెంట్, సిబిఎన్ గారు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఈ ఇంటలెక్చువల్స్ సిపాయిలందరూ టమ్కి వేస్తారా? తీరా రియాలిటీ చూడండి. 2024-25 సిబిఎన్ గారు వచ్చాక ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టింది కేవలం 16,000 crores మాత్రమే. అంటే జగన్ గారి పీరియడ్ తో పోలిస్తే సిబిఎన్ గారు 31% తక్కువ ఖర్చు పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. మరి సిబిఎన్ గారు జగన్ గారితో పోలిస్తే ఇంత దారుణంగా పర్ఫామ్ చేస్తుంటే నేను అడిగేది కరెక్ట్ క్వశ్చన్ కాదా చెప్పండి? అసలు సిబిఎన్ గారికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి, సిబిఎన్ గారికి డెవలప్మెంట్ కి సంబంధం ఏంటి అని అడిగేది నేను కరెక్టా కాదా చెప్పండి? ఇలాగ చూసుకుంటే అసలు జగన్ గారు ఎంత టమ్కి వేసుకోవాలి, అలాంటిది ఆయన వేసుకోకుండా ఖాళీగా వదిలేసి ఉచితాల్లో ముంచేశారు అని చెప్పారు. నాట్ దట్ ఐఎమ్ సేయింగ్ హీ డిడ్ంట్ గో అగ్రెసివ్లీ ఆన్ ఫ్రీబీస్ అండ్ నాట్ దట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ హిస్ ఫ్రీబీస్. నో, ఐ వోంట్ ఆల్సో. బట్ సిబిఎన్ గారి టమ్కీకిను జగన్ గారి టాక్లెస్ వర్క్ మోర్ అప్రోచ్ కి ఎంత తేడా ఉందో ఈ నంబర్స్ చూస్తే, ఈ కాక్ డేటా చూస్తే డస్ ఇట్ నీడ్ ఎనీ మోర్ ఎక్స్ప్లెనేషన్? సో ద పాయింట్ ఇస్ రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది ఇప్పుడు సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో. ఓవరాల్ గా ఖర్చులు పెంచేశారు, ఆదాయాలు పడిపోయాయి. దాన్ని తట్టుకోవడానికి అప్పులు తీసుకొచ్చారు. ఆ అప్పులు ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టారా అంటే అది కూడా డిజాస్టర్. అండ్ సిబిఎన్ గారు అప్పులు ఏ లెవెల్లో చేశారంటే జగన్ గారు జూజూబీ. ఈ విషయంలో అయితే నేనైతే స్టంప్డ్. అసలు జగన్ గారు ఇంత జూజూబీనా అప్పుల విషయంలో అని చూడండి. అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఐ ప్రూవ్ టు యూ విత్ నంబర్స్. చూడండి, మనకి ఫైనాన్స్ కమిషన్ ప్రతి స్టేట్ కి ఎంత లిమిట్స్ దాకా వెళ్ళి మీరు అప్పులు తెచ్చుకోవచ్చు అని క్లియర్ కట్ లిమిట్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఏది రాష్ట్రాన్ని జగన్ గారు అప్పుల్లో ముంచేశారు, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, శ్రీలంక అయిపోయిందని టమ్కి వేసిన సిబిఎన్ గారే ఆ లిమిట్స్ ని ఎంత దారుణంగా దాటారంటే ఈ 1 year లో 2024-25 కి ఆయనకున్న లిమిట్ దాటి 17,900 రఫ్లీ 18,000 crores లిమిట్ దాటి ఈ ఫస్ట్ ఇయర్ లో అప్పులు చేసి అవతల పడేశారు. ఇది ఇప్పుడే కాదు, సిబిఎన్ గారికి ఇది అలవాటే. చూడండి, 2014-19 పీరియడ్ లో ఈ ఫైనాన్స్ కమిషన్ పెట్టిన లిమిట్స్ దాటి 29,000 crores అప్పులు తెచ్చుకున్నారు. స్టేట్ ఏమైనా సింగపూర్ అయిపోయిందా? సింగపూర్ కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న దీవిలాగన్నా అయిందా? కానీ జగన్ గారి పీరియడ్ లో చూడండి, ఆయన లిమిట్స్ లోనే ఉన్నారు. 12,700 కోట్లు ఇంకా అప్పులు తెచ్చుకునే స్కోప్ ఉన్నా కూడా ఆయన వాడుకోవాలి. ఏది కోవిడ్ ని పెట్టుకొని కూడా. అంటే చూస్తున్నారా రియాలిటీ ఎంత ఆపోజిట్ గా ఉందో? అప్పుల్లో ముంచేశారు అని చెప్పిన జగన్ గారు రియాలిటీకి వచ్చేసరికి ఫైనాన్స్ కమిషన్ పెట్టిన లిమిట్స్ కన్నా 12,700 కోట్లు ఇంకా అప్పులు చేసే స్కోప్ ఉన్నా ఆయన తీసుకోలేదు. కానీ సిబిఎన్ గారేమో నేను సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు అని పైన ఆ పటారం వేసి అసలు చేసే చూడండి, వచ్చిన ప్రతిసారి ఫైనాన్స్ కమిషన్ లిమిట్స్ దాటి వాళ్ళు బారోయింగ్స్ తెచ్చుకోవడం, అప్పుల్లో స్టేట్ ని ముంచింది వీళ్ళు. సిబిఎన్ గారు ఇప్పుడు ముంచుతున్నారు కూడా, లైవ్ లో మనం చూడొచ్చు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా అలౌ చేస్తున్నారు? లేదా వడ్డించేవాడు మనవాడైతే ఆ లెక్క వేరే ఉంటది అనే ప్రిన్సిపల్ ఇక్కడ ప్లే అవుతుందా? అండ్ ఇక్కడ జగన్ గారికి నాదో క్వశ్చన్ ఏంటంటే, సార్ జగన్ గారు మీకు ఏమన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమన్నా ద్వేషమా? మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పడదా? మీరు 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇంకా జనాల్లో మీరంటే ఉచితాలు అని విరక్తి కొట్టేసింది అని మీరు గమనించుకున్నారో ఏమో. మీరు సంక్షేమాన్నే అభివృద్ధి అనేలాగా ఇంకా పోర్ట్రే చేయడం స్టార్ట్ చేశారు. అంతేగాని ఈ 12,700 కోట్లు మీకు ఇంకా అప్పు చేసుకునే స్కోప్ ఉంది కదా, ఆ డబ్బులు ఆ అప్పు తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, ప్రొడక్టివ్ ప్రాజెక్ట్స్ మీద ఎందుకు పెట్టలేదు సార్? ఒక 10 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్స్ ఎందుకు కిక్ ఆఫ్ చేయలేదు? ఫ్రెండ్స్, మీకు గుర్తుందా 2024 ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో ఆ ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సంక్షేమం అనే వర్డ్ వాళ్ళ నోట్లోంచి లేపేసి దాన్నే డెవలప్మెంట్ అని చెప్పి జనాల్లో క్యాంపెయిన్ చేశారు. అంతేగాని రఫ్లీ 13,000 crores యూజ్ చేసి ఒక 10 క్యాపెక్స్ ప్రాజెక్ట్స్ ని కిక్ ఆఫ్ చేసి ఆ జనాల్లో తీసుకెళ్లొచ్చు కదా. అది ఎందుకు చేయలేదు సార్ జగన్ గారు? మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఏమైనా రైవలరీ ఉందా? మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పడదా? అఫ్ కోర్స్ మీరు ఎడ్యుకేషన్ మీద పెట్టారు, కానీ ఎడ్యుకేషన్ క్యాపెక్స్ లోకి రాదని నాకు ఈ పాడ్కాస్టింగ్ లోకి వచ్చిన తర్వాత తెలిసింది. మన స్టేట్ ఫైనాన్సెస్ లో ఎడ్యుకేషన్ మీద మనం ఖర్చు పెట్టేది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాం కదా, బట్ దట్ ఈస్ నాట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంట. దట్ గోస్ ఇన్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఓన్లీ. మీరు ఎడ్యుకేషన్ మీద పెట్టిందని నేను డిస్కౌంట్ చేయట్లేదు సార్, కానీ ఇక్కడ 13,000 crores మీరు అప్పు చేసే స్కోప్ ఉంది కదా, అది తీసుకొచ్చి క్యాపెక్స్ ప్రాజెక్ట్స్ మీద పెట్టచ్చు కదా.
ఎందుకు చేయలేదు సార్ అది? మీరు ఇంకా ఈ ప్రెస్ మీట్ లో గర్వంగా చెప్పుకుంటున్నారు ఇంకా 12,700 crores అప్పు చేసే స్కోప్ ఉన్నా కూడా మేము వాడుకోలేదని. సార్ నా దృష్టిలో దట్ ఈస్ ఇన్ఎఫిషియన్సీ. మీరు ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ మీద పెట్టే స్కోప్ ఉన్నప్పుడు మీరు ఆ అప్పు తెచ్చుకొని పెట్టాలి. అది గర్వంగా చెప్పుకుంటున్నారేంటి సార్ ఆ ప్రెస్ మీట్ లో? అసలు మీరు సిబిఎన్ గారు ఇద్దరు మన స్టేట్ కి అతివృష్టి అనావృష్టిలా ఉన్నారు సార్. అంటే డోంట్ గెట్ మీ రాంగ్ సార్, రెస్పెక్ట్ఫుల్ వే, ఇద్దరు బోత్ సైడ్స్ ఆఫ్ ద పొలారిటీ అంటున్నా. కాకపోతే మీకు ఆయనకి తేడా ఏంటంటే మీరేమో నేను ఇదే చేస్తాను అని తెగేసి చెప్తారు, అదే చేస్తారు మోస్ట్లీ. కానీ సిబిఎన్ గారి గేమే సపరేట్. చెప్పేది ఒకటి ఉంటది, చూపించేది ఒకటి ఉంటది, జరిగేది ఇంకోటి ఉంటది. అయినా కూడా సిబిఎన్ గారు మళ్ళీ సీఎం అయ్యారు. ఇఫ్ వి జూమ్ అవుట్ మోర్ దాన్ ద లీడర్స్, దిస్ ఎక్స్ప్లెయిన్స్ హౌ వి ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్. మన ఏపీ జనాలకి ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే నచ్చదేమో. డొంక తిరుగుతా స్టేట్ కి పనికి రాకపోయినా పర్లేదు, బ్యాక్గ్రౌండ్ లో జరగాల్సినవి జరిగితే చాలు అనే మైండ్ సెట్ లో ఉంటారేమో. ఇవన్నీ చూస్తుంటే నాకు సిబిఎన్ గారు జగన్ గారు కన్నా మన ఏపీ పీపుల్, మన ఏపీ పబ్లిక్ ఇంకా బాగా అర్థం అవుతున్నారు. అండ్ ఈ ప్రెస్ మీట్ లో నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? మనం ఆర్బీఐ దగ్గర మినిమం క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సింది ఒకటి ఉంటుంది. ఆర్బీఐ నుండి మనం అప్పులు తీసుకోకుండా మినిమం క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది విజనరీ సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో ఈ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 లో ఎన్ని రోజులు తెలుసా? 365 రోజుల్లో కేవలం 8 రోజులు మాత్రమే. మిగతా 357 రోజులన్నీ కూడా మినిమం క్యాష్ బ్యాలెన్స్ కూడా లేదు మనకు ఆర్బీఐ దగ్గర. మళ్ళీ విజనరీ అని చెప్పుకుంటారు, సంపద సృష్టికర్త అని చెప్పుకుంటారు. అందుకని ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ వెన్ జగన్ గారు సేస్ సిబిఎన్ గారు బిల్డప్ ఇస్తున్నారు తప్ప గ్రౌండ్ లో విషయం లేదు అని చెప్తుంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఇస్ బ్యాక్డ్ విత్ కాక్ డేటా. సార్ సిబిఎన్ గారు, దీనికే మీరు ఆర్బీఐ దగ్గర అప్పులు చేయకుండా మినిమం క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది కేవలం 8 రోజులు మాత్రమే. దీనికే మిమ్మల్ని మీరు విజనరీ అనుకుంటుంటే మరి కోవిడ్ టైంలో అంత డిస్ట్రెస్ఫుల్ పీరియడ్ లో 34 days మెయింటైన్ చేశారు. జగన్ గారిని ఏమనాలి? దట్ టు ఇస్ అ ఫస్ట్ టైం సీఎం. సార్ సిబిఎన్ గారు నిజం చెప్పండి, మీరు 4th time సీఎం కదా, 45 years ఎక్స్పీరియన్స్ కదా, దేనికి వాడుతున్నారు సార్ ఆ ఎక్స్పీరియన్స్ అంతా? నెంబర్స్ లో డిజాస్టర్స్ గా ఉంది మీ అడ్మినిస్ట్రేషన్. డేటాలో మీరు చెప్పేదంతా బిల్డప్ తప్ప గ్రౌండ్ లో ఏమీ లేదని చెప్పి డేటా చూస్తే అర్థమైపోతుంది. మరి మీ 45 years ఎక్స్పీరియన్స్, 3 times ప్రీవియస్ గా సీఎం గా చేసిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ దేనికి వాడుతున్నారు సార్? దేనికో వాడుతున్నారు. వాడకుండా అయితే మీరు ఉండరు. దేనికి వాడుతున్నారు? ఫోటోలు వీడియోలు దిగడానికి అయితే దీనికి అంత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దేనికో వాడుతున్నారు సార్ మీరు. అందుకనే మీరు ఇలాంటి కొత్త రికార్డ్స్ బ్రేక్ చేయగలుగుతున్నారు సార్. ఏపీ హిస్టరీలో మీరు ఎప్పుడైనా విన్నారా? కేవలం సంవత్సరంలో 8 రోజులు మాత్రమే మనం అప్పు తీసుకోకుండా మినిమం క్యాష్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన రికార్డ్ ఏ చీఫ్ మినిస్టర్ కైనా ఉందా? వచ్చి ఇంకా 2 years కూడా అవ్వలేదు. జగన్ గారు 5 years లో కోవిడ్ పెట్టుకొని మరీ చేసిన అప్పుల్లో దగ్గర 100% లెస్ దాన్ 2 years లో చేసి అవతల పడేశారు. అసలు ఎవరికి ఉంటుంది సార్ ఈ ట్రాక్ రికార్డ్? మళ్ళీ మీరు ఉప ప్రధాన సార్ సిబిఎన్ గారు, జగన్ గారు మాత్రం అలా మాట్లాడారు కానీ నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను సార్. నేను జగన్ గారిని ఖండిస్తున్నాను. ఐ యామ్ విత్ యూ. మీరు ఉప ప్రధాని అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఉప ప్రధాని కూడా కాదు, ప్రధాని కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు అవ్వాలి సార్. అప్పుడే మీరు ఈ 45 years ఏం చేశారు అని దేశం మొత్తానికి 10,000x జూమ్ వేసి మరీ కనిపిస్తుంది. నిజంగా మీరు పర్ఫార్మర్ అయితే అది బయటకు వస్తుంది. అండ్ ఆ కొత్త పొజిషన్ లోకి వెళ్ళి కూడా మీరు పర్ఫార్మ్ చేస్తారు నిజంగా మీరు పర్ఫార్మర్ అయితే. లేదా మాకు స్టేట్ లెవెల్లో కనిపించే మీ షేడ్స్ అన్ని కంట్రీ లెవెల్లో కనిపిస్తాయి. సో మీరు జగన్ గారు అని ఏమి పట్టించుకోకండి సార్. యూ మస్ట్ గో టు ఢిల్లీ అండ్ ప్రూవ్ ఆల్ ఆఫ్ us రాంగ్. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో మనం సిబిఎన్ గారు బ్రేక్ చేసిన కొత్త రికార్డ్స్ ఏంటో చూసాం. ఆర్బీఐ ఫెసిలిటీని యూజ్ చేయడంలో అవ్వచ్చు, రికార్డ్ స్థాయిలో రెవెన్యూ డెఫిసిట్స్ ని సింగిల్ ఇయర్ లో 56% కి లేపు అవతల పడేసింది అవ్వచ్చు. ఆల్మోస్ట్ 100% ఆఫ్ జగన్ గారు 5 years అప్పులు లెస్ దాన్ 2 years లో చేసి అవతల పడేయడం అవ్వచ్చు. వీటన్నిటిలో ఆయన బ్రేక్ చేసిన రికార్డ్స్ ఏంటో చూసాం. మన స్టేట్ ఫైనాన్సెస్ ఎంత అధ్వానమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయిందో చూసాం. జగన్ గారు అన్నట్టు సిబిఎన్ గారిది బిల్డప్ తప్ప గ్రౌండ్ లో ఏమీ లేదు అన్నది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ విత్ దిస్ కాక్ డేటా. అండ్ జగన్ గారి టైంలో ఆయన పర్ఫార్మెన్స్ మీద నా క్వశ్చన్స్ ని ప్రెజెంట్ చేశాను. అండ్ జగన్ గారి ప్రెస్ మీట్స్ లో నాకు నచ్చని విషయం ఏంటో కూడా మీకు ప్రెజెంట్ చేశాను. మీరేమంటారు చెప్పండి? జగన్ గారు ఆయన మీటింగ్స్ ని, ప్రెస్ మీట్స్ ని ఆయన చెప్పిన టైంకే స్టార్ట్ చేయాలి, మనం కూడా జాపనీస్ కల్చర్ ని అడాప్ట్ చేసుకోవాలి అని మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్స్ లో జపాన్ అని టైప్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్ట్ ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.